హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను పంపనూరుకి వెళ్తున్నాను. ఎందుకంటే చిన్నగా చెప్తున్నాను, మా చిన్నోడు వింటాడని. వాడికి నేను పంపనూరుకి వెళ్తున్నాను అనే విషయం తెలిసిందనుకో స్కూల్కి వెళ్ళాడు. అందుకని చెప్పేసి నేను చిన్నగా చెప్తున్నాను. వాడి స్కూల్కి బంద్ చేసి తీసుకెళ్ళచ్చు కదా అక్క అనుకోవచ్చు. వాడికి షిరిడీకి వెళ్ళినప్పుడు చాలా రోజులు స్కూల్కి వెళ్ళలేదన్నమాట. నేనైతే తీసుకెళ్తాను, కానీ వాళ్ళ డాడీ మాత్రం అస్సలు ఒప్పుకోడనమాట. వాడికి స్కూలు అబ్సెంట్ పెట్టడము. అందుకని చెప్పేసి వాడికి చెప్పకుండా వాడిని స్కూల్లో వదిలేసి వాడికి బాక్స్ ఇచ్చేసి వెళ్తున్నా అనమాట. నేను మా ఆంటీ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. అక్కడ అంటే పప్పనూరు అనంతపూర్ దగ్గర చాలామందికి తెలిసే ఉంటుంది. నా వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది అనంతపూర్ సరౌండింగ్స్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి పంపనూరు దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చాలా రోజులైంది వెళ్ళాలనుకోబట్టి ఈ రోజుకి కుదిరింది. ఇప్పుడైతే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు ఎలా ఏంటి అక్కడ పంపనూరులో ఏమైనా కొంచెం వీడియోస్ అయితే కవర్ చేస్తాను, మీరైతే చూస్తూనే ఉండండి, ఓకేనా అనమాట. అందుకని ఇంకా కొంచెం పూజ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ అనమాట. టిఫిన్ అయితే దోశ పిండి రెడీగా ఉందన్నమాట. దోశ వేస్తున్నాను. మా చిన్నోడికి బాక్స్కి దోశ పెట్టాలంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా వాడికి దోశనే పెట్టిస్తున్నాను అనమాట. నేనైతే ఇంక అక్కడే పంపనూరులో కొంచెం అక్కడ అన్నదానం మందు పెడతారనమాట, అక్కడే భోంచేసి వద్దామని అయితే డిసైడ్ అయ్యాము. ఇంకా మా నేను ఆంటీ అని చెప్పను కానీ అత్తయ్య అనమాట. నాకు నాకు చాలా మంచి గైడెన్స్ ఇచ్చే అత్తయ్య అనమాట తను. నేను ప్రతిదీ తనతో షేర్ చేసుకుంటూ ఉంటాను. చాలా ఒకసారేమో చూపించాను అనుకుంటా మన వీడియోస్లో తనని. ఓకే, దాన్ని కూడా చూపిస్తాను, పరిచయం కూడా చేస్తాను మీ అందరికీ, ఓకేనా. చూస్తూనే ఉండండి లాస్ట్ వరకు, స్కిప్ చేయకోకుండా. వెళ్తున్నాం కదా, ఇవి వత్తులు, బుడ్డొత్తులు అనమాట, ఆయిల్ ప్లస్ నెయ్యి అన్నీ మిక్స్ చేసేసుకున్నాను అనమాట. అంత దూరం వెళ్తున్నాం కదా, అక్కడ దీపం పెట్టేస్తే చాలా మంచిదని చెప్పేసి ఇంకా పసుపు కుంకుమ అవేంటి కర్పూరాలు మాత్రం పెట్టేసుకున్నాను. అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. చిన్నగా సింపుల్గా చిన్న హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునేద్దామని చెప్పేసి నేను పెద్దగా క్యారీ అయితే చేయట్లేదు, అలా అనమాట. ఇలా సింపుల్గా చిన్న హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా దోశ ఉందన్నమాట, దోశ పిండి ఉంది, దోశ పోసేసి పంపిద్దాము అనుకున్నాను. దోశలోకి ఎర్రగడ్డ చట్నీ అయితే మా చిన్నోడికి చాలా ఇష్టము, ప్లస్ అది క్విక్గా కూడా అవుతుందని చెప్పేసి నేను పూజ కంప్లీట్ చేసేసుకునేసి ఇంకా ఎర్రగడ్డ చట్నీ చేసేసి దోశ పోసేసాను అనమాట. తనకి బాక్స్కి ప్లస్ తినటానికి రెండింటికి ఇంకా కంప్లీట్ చేసేసాను. దోశ పోసేసి ఇంకా తినిపించేసి మహికి బాక్స్ పెట్టించేసి ఇంకా అన్నీ ప్యాకప్ అయితే చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట. కొంచెం టైం ఉంది. మా చిన్నోడికి 9:30కి అనమాట స్కూలు. 9:20, 9:25 అలా వదిలేసి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకా మా చిన్నోడికైతే ఎలాగో అలా చెప్పేశాను అనమాట, వినేసాడు వాడు. నేను ఇట్లా వెళ్తున్నాను వాడికి ఐడెంటిఫై చేసేసాడనమాట. ఇంకా నీకోసమేనా భగవంతుని మంచిగా మొక్కోవడానికి వెళ్తున్నాను, నీకు అవి తెస్తా ఇవి తెస్తా అని చెప్పాను. మధ్యాహ్నానికల్లా వచ్చి నేను పిలుచుకొని వస్తాను అని చెప్పాను అనమాట. వాడైతే నమ్మేశాడు. ఇంక ఇప్పుడు వాడిని స్కూల్లో వదిలేసి ఇంకా నేను అక్కడికి వెళ్తాను. అక్కడికి ఆంటీ వచ్చేస్తుంది అనమాట. ఇద్దరం కలిసి బస్సు ఎక్కి వెళ్ళిపోతాం అనమాట. మేము బస్ స్టాండ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మా ఇంటి దగ్గరే బస్సు ఆగుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఓకే, చూస్తూనే ఉండండి. ఏంది సరేలే తెస్తాలి. మంచిగా స్కూల్లో ఏడ్చుకోకుండా మంచిగా స్కూల్కి వెళ్ళి స్కూల్లో మంచిగా చదువుకుంటే ఖచ్చితంగా తెస్తాను. ఓకే, వెళ్ళొస్తున్నా, మళ్ళీ అయితే స్వామికి మంచిగా ముక్కొని వస్తా. ఓకే, గుడ్ బాయ్. మా చిన్నోడు గుడ్ బంగారు కొండ మా చిన్నోడు. అమ్మ చెప్తే అన్నీ వింటావు కదా నాన్న నువ్వు. ఏంటివి ఏంటివి లైట్ వాచ్ ఇంకా ఏంటివి
చాలా 2 చాలా. ఓకే నాన్న, బంగారు కొండ నాన్న. ఏం దండు అడగలేదు, కొన్ని అడిగినా తెస్తా, అడిగినట్టు తెస్తా. ఓకేనా, గుడ్ బై, బాయ్ చెప్పు. అదే ఆన్ చేస్తాలే, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాలే. ఓకేనా, అది అక్కడ దొరకదేమో, దొరికితే తెస్తాలే. ఓకేనా, సరే, ఓకే డన్. బాయ్ చెప్పు. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, నాకు బాయ్ చెప్పు ఫ్రెండ్స్. ఓకే, మా చిన్నోడు పరిస్థితి అయితే అదనమాట. అవి తీసుకొస్తా ఇవి తీసుకొస్తా అని చెప్పేసి వాడిని అయితే సర్ది చెప్పేసేసాను. కానీ అక్కడ ఏమైనా కనిపిస్తే మా చిన్నోడికి మాట ఇచ్చాను కదా, ఏవో ఒకటి అయితే తీసుకొని వస్తాను అనమాట. ప్రతిసారి అంతే, నేను వాడు మంచిగా హోంవర్క్ చేసుకొని మంచిగా చదువుకొని మేడంతో గుడ్ అనిపించుకుంటే నీకు ఇది ఇస్తాను అది ఇస్తానని చెప్తే వాడికి కొంచెం ఎగ్జైట్మెంట్తో మంచిగా చదవడము, అంటే దాంట్లో ఒక 50% వర్క్ చేసిన అంటే వర్కౌట్ అయినా బెటరే కదా. పోతే పోయే మనం పిల్లోడు మంచిగా చదువుకొని మంచిగా ఉండటమే కదా మనకు కావాల్సింది అని చెప్పేసి నేనైతే వాడికి అవి ఇవి అని చెప్పి ఐస్ క్రీమ్ కొనిస్తా, ఇవి త్వరగా కంప్లీట్ చేస్తే అట్లా చెప్తూ ఉంటాను అనమాట. అందుకని చెప్పేసి వాడు ఇంకా నేను అది తీసుకురా ఇది తీసుకురా అని నాకు చెప్తున్నాడు. ఓకే తెస్తాను, అది సంగతి అనమాట. ఓకే, ఇంకా వెళ్దామా, వెళ్ళేసి మహిళ స్కూల్లో వదిలేసి బస్ స్టాండ్కి బాయ్. ఓకే, తాడిపత్రిలో బస్సు అయితే ఎక్కామన్నమాట. తాడిపత్రి నుంచి అనంతపూర్ వరకు నిలబడుకొని వెళ్ళాం బస్సులో. అసలు సీట్లు లేవు, చాలామంది రెస్ ఉన్నారనమాట. అందుకని చెప్పేసి వీడియో క్లిప్పింగ్ అయితే ఏం తీయలేదనమాట. ఇంకా తర్వాత అనంతపూర్కి వచ్చేసి ఇంకా అనంతపూర్ నుంచి మళ్ళీ కళ్యాణదుర్గం బస్సు ఎక్కి మేము ఇంకా పప్పనూరుకి అయితే చేరేసాము. మేము చేరేసి దేవుని దగ్గర ప్రదక్షిణలందు కంప్లీట్ చేసేసుకొనేసి దేవుని దగ్గరికి వెళ్ళే టయానికి ఇంకా దేవునికి కటన్ వేసేసారనమాట. అలంకారం చేసి ఒక ½ అన్ అవర్ తర్వాత మళ్ళీ మంగళహారతి ఇస్తారు. అంతవరకు అక్కడ వెయిట్ చేసి మంగళహారతి తీసుకొని మేము తిరిగి వచ్చేసామన్నమాట. ఇదంతా వాకిల్ వేసేసారు కదా, డోర్స్ వేసేసారు కదా భగవంతునికి. మొత్తం మంగళహారతి మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఎవ్వరు ఉండరనమాట. ఇంకా అప్పుడు మేము భోజనం చేసుకొని వచ్చిన తర్వాత ఈ వీడియో క్లిప్పింగ్ తీశాను అనమాట నేను. ఇంకా మంగళహారతి అయిపోయి దేవుని ముక్కొనేసి బయట మేము దీపం అందు వెలిగించేసి భగవంతునికి టెంకాయ కొట్టేసి మేము అన్నదానం పెట్టే చోటుకైతే వెళ్ళామన్నమాట. అక్కడ భోజనం చేసుకొనేసి అక్కడ మంచి భోజనాలు అయితే చాలా మంచిగా పెడుతున్నారు, చాలామంది ఉన్నారనమాట. ఇంకా అక్కడ భోజనానికి వెళ్ళే దారిలో ఇక్కడ అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహం అయితే ఉంది, చాలా మంచిగా ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే కర్డ్ రైస్, బిస్మిల్లాబాద్ ప్లస్ దీపన్నం అంటారు కదా, అది పెట్టారనమాట. అక్కడ భోంచేసుకొని ఇంకా వచ్చేటప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు కూడా మాకు మీట్ అయ్యారనమాట. అక్కడ మా పెద్దమ్మ వాళ్ళు వెహికల్లో వచ్చారు, వాళ్ళ వెహికల్లోనే మేము కూడా అనంతపూర్కి అయితే వచ్చేసాము. అనంతపూర్ బస్ స్టాండ్లో అయితే మమ్మల్ని వదిలేసి వెళ్ళారు వాళ్ళు. ఇంకా తర్వాత ఇంకా అనంతపూర్లో బస్ స్టాండ్లో బస్ ఎక్కేసి ఇంకా రిటర్న్ జర్నీ అయితే వచ్చేసామన్నమాట. ఈవినింగ్ 4:10 అయిందనమాట కరెక్ట్గా. చాలా అలసిపోయి వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, తిరిగి ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. చూడండి నా ఫేస్ అయితే ఎలా అయిపోయిందంటే, ఆ బస్సులో వెళ్ళాలంటే కొంచెం అలసటే అనమాట. నాకు కొంచెం బస్సు ప్రయాణం వామిటింగ్ అలా సెన్సేషన్స్ వస్తాయన్నమాట. అందుకని నాకు బస్సు ప్రయాణం అంటే కొంచెం భయము. కానీ ఎట్లయితేనేమి మంచిగా దేవుణ్ణి దర్శనం చేసుకొనేసి అసలు హారతి టయానికి కరెక్ట్ హారతి టయానికి వెళ్ళాము. మంచిగా దేవుణ్ణి దర్శనం చేసుకునేసి హాయిగా వచ్చేసామన్నమాట. వచ్చేటప్పుడు అక్కడ నుంచి అన్నదానం పెడుతున్నారు, అక్కడ ఆడ భోజనం చేసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ కూడా అంటే ప్రతి వీక్ వెళ్దామని అనుకున్నాము, అది ఎంతవరకు అవుతుందో తెలియదు. నెక్స్ట్ వీక్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.